హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి లోతు చేసే విధానంలో కొంతమంది డౌట్ వచ్చిందని కామెంట్ చేశారు కదా, నేను చెప్తున్నాను చూడండి. ఇవన్నీ మనం ఫోల్డింగ్ ఇలా చేసుకుంటాం కదా, ఈ ఫోల్డింగ్ మీదనే మనకి ఎగ్జాక్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది, ఇది ఇక్కడ ఉంది. దీంట్లో నుంచి ఇగో ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ మిడిల్ పాయింట్ కదా, ఈ రెండుకి 1/2 ఇంచ్ వచ్చి ఇప్పుడు ఈ బేస్ చేసుకొని ఇగో ఇలా స్టార్ట్ కావాలి, సన్నగా స్టార్ట్ అయితూ వచ్చి ఇక్కడ మళ్ళీ సన్నగా స్టార్ట్ కావాలి, వచ్చి ఇక్కడ లావు రావాలి. క్లియర్ గా కనబడుతుంది. మళ్ళీ మనం చేసే పద్ధతి కూడా కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆకులాగా ఇట్లా షేప్ అనేది ఎస్ అక్కడ ఇట్లా బాగా వస్తుంది చూడండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ ప్లేస్ లోనే చంక భాగంలో ముడత వస్తుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ లోతు తీయడం వల్ల కరెక్ట్ వస్తుంది. ఇక్కడ మన భుజం వస్తుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ లోతు అస్సలు అందుకోవద్దు. మళ్ళీ ఇక్కడ చంక భాగం వచ్చేసరికి మళ్ళీ ఈ పట్టేసినట్టు ఈ కుట్లే పక్కల కుట్లేసినప్పుడు ఎక్కువ తక్కువ కావడం వల్ల అవుతుంది. ఈ 1 ఇంచ్ మట్టుకు వదిలిపెట్టాలి. అందుకే ఈ చిన్న లాజిక్ ఇదిగో మీరు కామెంట్ చేసిన వాళ్ళ కోసం అయితే నేను ఈ లోతు తీసే విధానం చిన్న వీడియో లాగా చేసి అయితే పెడుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఒకటే సైడ్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వద్దు, మనం కుచ్చుల చేతులు పెట్టుకున్న తర్వాత. ఓకే.